మళ్ళీ నిర్బంధాలు కేసీఆర్ వారసునిగానే ఉండు రేవంత్ రెడ్డి కానీ ఈ జయశంకర్ సార్ సాక్షి చెప్తున్నా మళ్ళీ నోటిఫికేషన్ చేయకపోతే మరో తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా అవుతుంది. మరో బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే మళ్ళీ అన్యాయం అవుతారు, మళ్ళీ అగ్రవర్ణాలే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఈ జయశంకర్ సార్ సాక్షి చెప్తున్నా ఇన్ని బాధలు ఎన్ని వెతలతో నోటిఫికేషన్ ఇస్తే చదువుకుంటాం మేము చెప్తుంటే పెయిడ్ ఆర్టిస్ట్ నువ్వు ఇస్తాన నోటిఫికేషన్ కదా 2 లక్షల ఉద్యోగాలని. నేను ఇక్కడే ఉంటాను సార్. యాక్చువల్గా మాది సిరిసిల్ల. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఎందుకు వచ్చామంటే మీరు చెప్పిన మీరు ప్రతిష్టాత్మకంగా మేము ఇన్ని జాబ్స్ రిలీజ్ చేస్తామని ఏవైతే మీరు చెప్పారో వాటి కోసం వచ్చాం సార్. మీరు స్టూడెంట్స్ అందరినీ నిర్బంధం చేసి వాళ్ళని పెట్టడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మేము కొత్తగా అడగట్లేదు కదా. మేము ఎందుకు వచ్చినాం, మీరు పొందుపరిచిన ఈ ఉద్యోగాలు పవర్ సెక్టర్ ఫస్ట్ నోటిఫికేషన్ సార్ వాళ్ళు ఇవ్వాల్సింది. ఎప్పుడు లాస్ట్ ఆగస్ట్లో రావాలి, పవర్ సెక్టర్ లాస్ట్ అక్టోబర్లో రావాలి. లాస్ట్ అక్టోబర్లో వస్తుందని వాళ్ళు ఆగస్టులో చెప్పినారు సార్. అప్పటి నుంచి ప్రతి స్టూడెంట్ తెలంగాణ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ రెంట్లు ఏంటి, వాళ్ళ హాస్టల్ వసతులు ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ అవస్థలు ఏంటి, అంత అవస్థలు పడుకుంటా ఇక్కడ ఉంటే వాళ్ళు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ గౌరవనీయులైన ఒక ఎమ్మెల్సీ మీకు సీఎంతోని డిప్యూటీ సీఎంతోని మాట్లాడిస్తామంటే మేము ఇక్కడికి వస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మీ పిల్లలకు కాదా? వాళ్ళు మీ పిల్లలైతే బాగుండాలి, మంది పిల్లలైతే ఈ విధంగా ఉండాలనా? వాళ్ళనైతే అరెస్ట్ చేసి లోపడేయాలనా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళని చెప్పమండి అక్కడికి వచ్చి మేము నోటిఫికేషన్స్ ఇవ్వము, మాకు నిరుద్యోగులతో పని లేదు, మీరు అందరూ వెళ్ళిపోమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసింది ఉద్యోగులనా నిరుద్యోగులనా అది చెప్పమనండి వాళ్ళని. వాళ్ళు ఇచ్చుంటే నిరుద్యోగులు అక్కడ ఎందుకు వస్తారు? వాళ్ళు ఉద్యోగులు ఇచ్చుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఇక్కడికి రావాల్సిన అవసరాలు ఏంది వాళ్ళకి? స్టూడెంట్స్ వాళ్ళు ఉద్యోగులు ఇచ్చుంటే వాళ్ళు చాలా మంది, నాకు తెలిసిన చాలా మంది ఉద్యోగాలు లేక వాళ్ళు ఏం చేయాలనో తెలియక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుంటే ఇంత పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా అంటే కదా మేము అక్కడికి వచ్చింది. మేము ఇవ్వము, మాకు పని లేదు, మీరు ఎలాంటి మార్పు కోరుకున్నారో అది మాతో కాదు అని చెప్పమనండి, వెళ్ళిపోతాం మేమే కదా, అవసరం లేదు కదా. లోకల్ బాడీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ దగ్గరలో ఉంది, ఏం చేయబోతుంది మీ కార్యాచరణ ఏంటి? ఎన్నికల్లో ఏమన్నా పోటీ చేస్తారా? ఎలక్షన్స్ గురించి మాకు అవసరం లేదు సార్. మేము రాజకీయాల నుంచి కాదు వచ్చింది, మేము స్టూడెంట్స్ నుంచి వచ్చినాం. మాకు ఉద్యోగాలు ఇస్తే మా బ్రతుకులేవో బాగుపడతాయి. చాలా మంది ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే కొంతమంది జీవితాలు బాగుపడతాయి సార్, వాళ్ళు చెప్పుకొని బతుకుతారు. అలాంటి స్టేజ్లో ఉన్నాం. మాకు రాజకీయాలతో పని లేదు, మాకు ఉద్యోగాలు కావాలి. వాళ్ళు ఇస్తే వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి వాటిని సక్రమంగా ఫిల్ చేసి ఎలాంటి అవకతవకత లేకుండా సక్రమంగా ఫిల్ చేస్తే మాకు చాలు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము ఉద్యోగాల కోసమే వచ్చాం సార్. శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి, శ్రీ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం. విషయం ఉద్యోగ క్యాలెండర్ 2020 ప్రకారం. డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా మీరు క్లిప్. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? గోడు వెళ్ళబుచ్చుకోవాలని మేము పడుతున్న బాధలు మీరు చూడండి అని చెప్పేసి నిరుద్యోగులంతా విద్యార్థులంతా కలిసి రాజ్భవన్కి డిప్యూటీ సీఎం గారికి మరి వినతి పత్రం సమర్పించుకోవాలని వెళ్తే ఇవాళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ పేరుతో తరలించి వివిధ పోలీస్ స్టేషన్లలో పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉంచడం జరిగింది. నెలల తరబడి ఇంకెంతకాలం నిరీక్షించాలి? ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ప్రతిరోజు ఏ ఛానల్లో ఏ అలికిడైనా కూడా ఉలిక్కిపడి లేస్తూ ఈ విద్యార్థులు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతం. ఎప్పుడనగా హైదరాబాదుకు వచ్చారు కోచింగ్ తీసుకోవడానికి, కోచింగ్లు అయిపోయాయి, ప్రిపరేషన్లో కొంతమంది స్టూడెంట్స్ రివిజన్ కూడా కంప్లీట్ చేశారు. నెలల తరబడి ఈ హాస్టల్ ఫీజులు చెల్లించలేక మరి వాళ్ళ పాకెట్ మనీని ఎవరిని అడుకోవాలో తెలియక కుటుంబ సభ్యులని మరి అడగలేక వాళ్ళ బాధలను చూసి వెనక్కి తిరిగి వచ్చి ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు విద్యార్థులు. చూడండి, గత ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం మారగానే నిరుద్యోగ యువత అంతా కూడా పెను మార్పులు మా జీవితంలో సంభవిస్తాయని వాళ్ళ మనసులో ఆశలు ఎన్నో చిగురించాయి. 2024 ఆగస్టులో మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అక్టోబర్లో నోటిఫికేషన్స్ వస్తాయి, డిసెంబర్ వరకు ఎగ్జామ్ అయిపోతుంది, వెంటనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పడంతో విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. ఇప్పటికీ 7 నెలలు అయిపోయింది, ఇంకా ఎన్ని నెలలు గడుస్తాయో తెలియదు, అసలు నోటిఫికేషన్ వస్తాయో రాదో తెలియదు. ఇటువంటి పలు సందేహాలతో అనుమానాలతో విద్యార్థులు సతమతం అవుతున్నారు.
సో దయచేసి ప్రభుత్వం వాళ్ళ యొక్క దయనీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే 2-3 సార్లు మన గౌరవ డిప్యూటీ సీఎం గారికి వినతి పత్రం సమర్పించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మరి సమర్పించే అవకాశం రాలేదు. వాళ్ళని వెంటనే గేటు బయటికి తరలించడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చూస్తే August 12 ట్యూస్డే మరి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, మేము ఎంతో స్ట్రగుల్ అవుతున్నాము, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామని వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి వచ్చేసి ఇవాళ గాంధీ భవన్ వెళ్తే వాళ్ళందరూ కూడా ఇవాళ వివిధ పోలీస్ స్టేషన్లలో మరి అరెస్ట్ అయ్యి మగ్గుతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా నేరం చేసిన ఖైదీలా? చదువుకొని ఎంతో మంచి భవిష్యత్తును పొందాల్సినటువంటి ఒక పౌరులు. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి ఏమన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెడితే ఏమొస్తుంది? ఇప్పటికే ఎంతో మానసికంగా కుంగి ఉన్నారు. విద్యార్థులతో పాటుగా అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినటువంటి సార్లు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూస్తే మన ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్స్తో పాటుగా స్టూడెంట్స్ యొక్క గోడుని బలంగా వినిపించాలనే ఉద్దేశంతో రాజశేఖర్ సార్ కూడా వెళ్ళడం జరిగింది. ఈవెన్ రాజశేఖర్ సార్ కూడా మరి మీడియాతో ముచ్చటించారు. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యను చాలా క్లియర్గా చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. మరి సార్ను కూడా ఇవాళ మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. పొద్దున నుంచి సాయంత్రం వరకు మరి విద్యార్థులతోటి సార్ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగుతోంది? ప్రభుత్వాన్ని మీ అందరం కూడా బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులం, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో అందరూ నిరీక్షిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇకనైనా స్పందించండి. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగ యువత కళ్ళల్లో ఆనందం చూడండి. నోటిఫికేషన్ సత్వరమే విడుదల చేయండి. ఇక ఏ మాత్రం జాప్యం చేయకండి. స్టూడెంట్స్కి ఓపిక లేదు, వాళ్ళ జేబులో చిల్లి గవ్వలేదు. ఎన్ని నెలల పాటు ఈ హాస్టల్ ఫీజులు చెల్లించాలి, ఎవరిని డబ్బులు అడగాలి, భరించలేకపోతున్నారు, కృంగిపోయారు. సో మై డియర్ స్టూడెంట్స్, మీరెవరైతే ఇప్పటివరకు ఓపికతోటి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఏ మాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకండి. ప్రభుత్వం సత్వరమే స్పందిస్తుందని ఇప్పటికైనా ఏదో మీడియా ద్వారా, ఏదో ఒక ఛానల్ ద్వారా, ఏదో ఒక సోర్స్ ద్వారా ప్రభుత్వానికి ఈ ఇన్ఫర్మేషన్ చేరుతుంది, సత్వరమే స్పందిస్తుంది. అతి త్వరలో మనం ఒక మంచి శుభవార్తని వింటామని ఒక హోపు తోటి మనం పాజిటివ్గా ఉందాం, ముందడుగు వేద్దాం. ఏ మాత్రం కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. సో ఇక ముందు ఈ పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి మరొకసారి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ, సో విద్యార్థులు ఎవరైతే మరి ఆందోళన చెందుతున్నారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంయమనం పాటించాలని రిక్వెస్ట్ చేస్తూ, సో వెయిట్ చేద్దాం, అతి త్వరలోనే ఒక శుభవార్తను ఇద్దాం. సో అప్పటి వరకు సంయమనం పాటించండి. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్.